మొక్కల్ని 6 నెలల వరకు మనం దాచుకోవచ్చు. ఈ 6 నెలల్లో దీన్ని ఎప్పుడైతే మనం మొక్క నాటేటప్పుడు మొదల్లో పొడి చేసి వేసుకోవచ్చు. అదే వరి చేలో అయితే జిమ్ముకోవచ్చు. ఇలాగ జీవామృతాన్ని ఘనజీవామృతాన్ని మనం వాడుకోవచ్చు. అలాగే ఈ జీవామృతం మనం నీడల్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ద్రవ జీవామృతం అంటారు. దానికి 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల బెల్లం లేదా బాగా మాగిన అరటిపళ్ళు కానీ ఏదైనా సరే పళ్ళు బాగా మాగిన పళ్ళు వాడుకోవచ్చు. అలాగే 2 కేజీల అపరాల పిండి, ఒక గుప్పెడు పుట్ట మన్ను లేదా చెట్టు కింద బాగా చీకిన మట్టిని తీసుకుని నీళ్ళల్లో ఒక 200 లీటర్ల డ్రమ్ములో కలుపుకొని నీళ్ళల్లో కలుపుకొని పొద్దున్న సాయంత్రం కూడా కుడి చేతు పక్క నుంచి తిప్పుకుంటా మన గడియారపు ముళ్ళు ఎటు తిరుగుతో అటు తిప్పుకుని పొద్దున్న సాయంత్రం 2 సార్లు కలుపుకొని ఈ ట్యాంక్ని నీడపట్టులో కలుపుకోవాలి. అలాగా 2 రోజుల తర్వాత నుంచి వారం రోజుల లోపల ఈ ద్రవజీవామృతాన్ని వాడుకోవాలి. ఇలాగా మన మొక్కలకి మేము పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరానికైతే వరి చేలో పిచికారీ చేసుకోవాలి. కానీ మేము అది విపరీతమైన వాసన రావటం వల్ల మేము రైతుకి ఏం చెప్తున్నామంటే 200 లీటర్ల డ్రమ్ముని ఎక్కడైతే మనం డమ్మీ దగ్గర వదులుతున్నామో నీళ్లు ఆ నీళ్లు వెళ్ళి పారే కన్నం దగ్గర కానీ అక్కడే ఈ డ్రమ్ముకి కింద చిన్న ట్యాప్ లాగా పెట్టి ఆ నీళ్ళమ్మట ఈ ద్రవజీవామృతాన్ని వదిలేయమని చెప్తున్నాం. ఇలాగా 4-5 సార్లు చేసేసరికి ఈ యొక్క చేలో ప్రకృతి సిద్ధంగానే మనకి వేలుపాము పుట్టడం జరిగింది. రైతులు కూడా పక్కన ఉన్న రైతులు కూడా చూసి మనకి చాలా బాగుంది ఈ వ్యవసాయం, ఇంచుమించుగా ఎకరానికి 4,000 రూపాయలు ఎరువులు వాడటం జరుగుతుంది. ఇదైతే మన ఎరువులు మనం తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశాన్ని కూడా వ్యక్తం చేయటం జరిగింది. ఇప్పుడు పక్కనున్న రైతులతోటి కూడా మేము బాగా ప్రోత్సహిస్తున్నాం. ఫస్ట్ సంవత్సరం చేసినప్పుడు రైతుకి 20 బస్తాల నుంచి 22 బస్తాలు మాత్రమే దిగుబడి రావడం జరిగింది. అయినా కూడా రైతులు నిరుత్సాహపడతలేదు. ఎందుకనంటే ఖర్చులు కూడా వీళ్ళకి తగ్గినాయి. 20 బస్తాలు పండినా కూడా బస్తా వచ్చి 2,300 నుంచి 2,400 వరకు బస్తా కూడా ఈ రైతులు అమ్ముకోవడం జరిగింది. కానీ ఈ నిరుడు సార్వాలో 2018 సార్వాలో మళ్ళీ 2వ సంవత్సరం చేసినప్పుడు రైతుకి అనుభవం, పక్కనున్న రైతు ఎరువులు వాడిన రైతుకి కూడా బీపీటీ 5204 ఆశాజనకంగా లేకపోయినా వీళ్ళకి కూడా దిగుబడిలో వ్యత్యాసం పెద్ద తేడా లేదు. అయినా కూడా వీళ్ళు ధాన్యాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా బియ్యం కింద రూపంలో అమ్మి మనం బియ్యం అమ్మటం వల్ల 25 కేజీలు బస్తా 1,400కి అమ్మటం జరిగింది. ఇది రైతులందరూ కూడా చూసి మేము కూడా ఇప్పుడు ఈ రైతులందరితోటి ఒక సొసైటీ ఫామ్ చేసి సొసైటీ కింద ఫామ్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. ఆ సొసైటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సొసైటీలో ఈ రైతుల్ని ఫామ్ చేసి నేరుగా వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగ మా కొవ్వూరు మండలంలో రాబోయే రోజుల్లో ఎరువులు వాడకుండా ఈ యొక్క పంటల్ని పండించాలని చెప్పి మా యొక్క ప్రయత్నం. అలాగే ఉద్యానవన పంటల్లో కూడా ఈ నీరుకొండ సత్యనారాయణ గారు అన్న ఆయన మేము 6 ఎకరాలు ముందుగా మొదలుపెట్టాం. ద్రవజీవామృతాన్ని డ్రిప్ ద్వారా ఎక్కించడం జరిగింది. ఆ ద్రవజీవామృతానికి మేము ఆయనకి ఫస్ట్ 1 ఎకరానికి పోయించి ఉన్నాం. పోయించిన తర్వాత మిగతా ఆ తేడా చూసిన ఆయన మిగతా 5 ఎకరాలకు కూడా పోయించడం జరిగింది. ద్రవజీవామృతాన్ని పోయించడం జరిగింది. ఈ 6 ఎకరాలకి ప్రతి సంవత్సరం ఈయన 20 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో అరటి మీద అనుభవం ఉన్న రైతీన ఈయన ఇంచుమించుగా మీకు ప్రతి ఎకరానికి 30 బస్తాల ఎరువులు వాడటం జరిగేది. ఈ అరటి పచ్చ అనే రకం. కానీ ఈయన ఈ సంవత్సరం ఈ 6 నెలలు అయింది ఇప్పటికీ ఈ పంట వేసి ఈ అరటిలో మాత్రం ఇప్పటికీ 5 బస్తాలు మాత్రమే వేయటం జరిగింది. అంటే 6 ఎకరాలకి ఈయన 30 బస్తాలు మాత్రమే ఎరువులు వాడటం జరిగింది. ఇదివరకు ఈయన 6 ఎకరాల మీద 150 బస్తాలు వేసేవారు. ఆయన చెప్పడం ఇప్పుడు ఇంత ఉంది, ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ క్రాప్ ఇంత ఉంది. రైతు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే పక్కన ఈయనకి ఉన్న
ఆవులకి మేము 5 ఆవులకి గాను ఈ షెడ్ కట్టుకున్నందుకు మేము 50,000 రూపాయలు రాయితీ ఇవ్వటం జరిగింది. ఈ 50,000 రాయితీతోటి ఈ షెడ్డు నిర్మాణం, అలాగే ఈ యొక్క యూరిన్ కలెక్షన్ ట్యాంక్, ఈ యొక్క ఆవు మూత్రం కలెక్షన్ ట్యాంక్ కూడా ఈయనతో కట్టించడం జరిగింది. ఎక్కడికి కూడా ఈ ఆవు మూత్రం అంతా కూడా ఎక్కడికి బయటికి పోనివ్వకుండా ట్యాంక్లో కలెక్ట్ అవుతుంది. అలాగే ప్రతి 2 రోజులకి ఒకసారి ఈయన ఈ డ్రిప్ ద్వారా ఎకరానికి పంపించడం జరుగుతుంది. అలాగే ఆయన ఇలాగే మా మండలంలో ఇప్పటి వరకు ఈ మండలంలో 5 గ్రామాల్లోనూ 21 మంది రైతులకు 2 ఆవులు ఉన్నట్లయితే 25,000 రూపాయలు షెడ్ కట్టుకుంటానికి రాయితీ ఇచ్చాము. అలాగే 5 ఆవులు ఉన్న రైతులకి 50,000 రాయితీ ఇవ్వటం జరిగింది. వాళ్ళ అకౌంట్లో కూడా ఈ అమౌంట్లు జమ చేయటం జరిగింది. రైతులు ఈ యొక్క రాయితీ పొంది చాలా హ్యాపీగా ఈ యొక్క యూరిన్ కలెక్షన్ అనేది మూత్రం అనేది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది యూరిన్ ట్యాంక్స్ ఈ షెడ్ల వల్ల. ఇది మా యొక్క మండలంలో పురోగతి. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం.